2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, పెట్టుబడి విషయానికి వస్తే ఎన్నో రకాలుగా ప్రతి ఒక్కరు కూడా సమస్య ఏదైనా ఉంది అంటే అది డబ్బే. ఒకళ్ళ ఇంట్లో హెల్త్ పరంగా డబ్బు కావాలి అనుకునే వాళ్ళు ఒకరైతే, ఇంకొందరు లగ్జరీకి నాకు డబ్బు కావాలి అనుకునే వాళ్ళు ఇంకొందరు ఉన్న దాంట్లోనే సర్దుకుపోదాం, ఆ దానికి కూడా నా దగ్గర డబ్బులు లేవే అనుకునే వాళ్ళు ఇంకొందరు. ఇలాంటి వాళ్ళందరికీ అంటే ఏ రకంగా డబ్బుల్ని పొదుపు చేసుకోవచ్చు అంటారు? నువ్వు పెట్టుబడి పెట్టరా అని చెప్పేసి తల్లి చెప్పినా, తండ్రి చెప్పినా, ఆర్ పెట్టండి అని చెప్పేసి భార్య చెప్పినా, ఫ్రెండ్స్ చెప్పినా వింటారు, కాసేపటి కోసం పట్టించుకుంటారు. దాని తర్వాత అది ఒక తెగిన గాలిపటంలా గాలికి ఎగిరిపోతుంది. ఆ ఒపీనియన్ కానివ్వండి, ఆ అడ్వైస్ కానివ్వండి, ఆ ఇన్స్ట్రక్షన్స్ కానివ్వండి. సో పీపుల్ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. సో నేనేమంటానంటే, మీకు లైఫ్లో కొన్ని మీకు నచ్చనివి కూడా మీరు నచ్చని పద్ధతిలో చేయాలి. కొన్ని ఏదైతే మీకు బెనిఫిట్ చేయాల్సినవి ఉన్నాయో మీకు ఫ్యూచర్, ఏదైనా కూడా ముందు కష్టంగా ఉంటేనే తర్వాత ఇష్టంగా. కరెక్ట్, అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఒక చిన్న మొక్క గురించి మాట్లాడుకుందాం. అడవుల్లో కానివ్వండి, కొండల్లో కానివ్వండి, ఎన్నో మొక్కలు పుడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. అవి ఏదైతే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అన్న విషయాన్ని ఆ మొక్క గ్రహిస్తుందో, ఎన్ని వర్షాలు వచ్చినా, ఎంత తుఫాను వచ్చినా, ఎంత ఎండగొట్టినా కానీ అది గ్రో అవుతుంది. అక్కడి నుంచి అది చెట్టు రూపంలో మారుతుంది అనమాట. సో చెప్పడానికి ఇక్కడ అర్థం ఏంటంటే, మీలో ఆ కోరిక ఉండాలి. మీలో నుంచి ఆ లోపల నుంచి ఆ కోరిక లేదనుకోండి, ఆ డెడికేషన్ లేదనుకోండి, డిసిప్లిన్ లేదనుకోండి, ఆ ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేసే ఒకవేళ ఆ కెపబిలిటీ మీ దగ్గర లేదనుకోండి, మిమ్మల్ని ఎవరు మార్చలేరు. మీరు ఇంకా మీ సర్కిల్లో మీరే పాయిజన్లా తయారు చేసి ఇంకా వేరే వాళ్ళని కూడా చెడగొట్టేస్తారు. ఉన్న విషయం చెప్తున్నాను. ఐఎమ్ సారీ టు సే దిస్. ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే, లోన్స్ తీసుకోమని చెప్పండి, పరిగెత్తి మరి తీసుకుంటారు. నేను కట్టేసుకుంటా, నాకు ₹1,00,000 జీతం ఉంది, ఒక 10,000, 30,000, 20,000 నాకు ఈఎంఐ ఉంటే నేను కట్టుకోలేనా? నాకు 70,000 మిగులుతున్నాయి కదా, ఒకవేళ 30,000 ఈఎంఐ కట్టుకున్నా. పరిగెత్తి మరి తీసుకుంటారు. సో ఒకటే మాట చెప్తా, లోన్ తీసుకుంటారా? తీసుకునే ముందు ఒక పని చేయండి, మీ భవిష్యత్తు కోసం, జస్ట్ అబ్సల్యూట్లీ మీ బెనిఫిట్ కోసం మాత్రమే. మీరు ఈ వీడియో చూశాక మీ భవిష్యత్తుని ఆటోమేటిక్గా ఎలాంటి కైండ్ ఆఫ్ బ్రైట్ ఫ్యూచర్ని చేసుకుంటారో మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారో. వాచ్ దిస్ కేర్ఫుల్లీ. ఎందుకంటే దీనివల్ల నాకు బెనిఫిట్ జరగడమో ఇంకొకరు జరగడం కాదు, మీకే జరుగుతుంది. ఎందుకంటే బెనిఫిట్ కంప్లీట్గా సోల్గా మీరే పొందబోతున్నారు. అది ఎలా? సింపుల్గా అందరూ హోమ్ లోన్స్ తీసుకుంటున్నారండి, తీసుకుంటున్నారు. ఖచ్చితంగా లోన్ అయితే తీసుకోవాలి. నేనైతే చెప్తాను, మీ దగ్గర ₹1,00,00,000 క్యాష్ ఉన్నా కానీ తీసుకోకండి. క్యాష్లో హోమ్ లోన్తో తీసుకోండి. ఎందుకంటే యూ విల్ గెట్ ట్యాక్స్ అడ్వాంటేజ్, మీకు చాలా సేవింగ్స్ అవుతాయి, రిబేట్లు వస్తాయి మీకు. పైగా మీరు దానివల్ల ఏమవుతుందంటే, ఆ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువ ఉంది ఇప్పుడు మీకు. ఎందుకంటే మన ఆర్బీఐ కూడా ఒక 6 నెలల ముందు మనకు రెపో రేట్ తగ్గించింది కాబట్టి ఇంకా ఫ్యూచర్లో రెపో రేట్ వల్ల ఇంకా మనకు తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఇక్కడ మీ అందరి కోసము ఒక చిన్న ఇలస్ట్రేషన్ తీసుకొచ్చాను, ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇది మీరు నిజంగానే ఈ ఎగ్జాంపుల్ని మీరు లైఫ్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. సో ఐ టెల్ యూ హౌ ఇట్ ఈస్ పాసిబుల్. మీరు లోన్ తీసుకున్న తర్వాత ఇంటి లోన్ తీర్చుకుంటూ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 లక్షలు మీరు ఇల్లు కొన్నారనుకోండి, అది మీరు ఒక 20-30 సంవత్సరాల వరకు ఈఎంఐ కడితే మీకు అది డబల్ అయిపోతుంది. అంటే హోమ్ లోన్ తీసుకున్నాక 30 లక్షలు మీరు ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటే ఇంకొక 30 లక్షల పైన మీకు ఇంట్రెస్ట్ అవుతుంది. సో మీ ఇల్లు కాస్త మీకు 60 లక్షల్లో వస్తుందండి. కానీ మార్కెట్లో అప్పటిదాకా అది ₹1,00,00,000 కూడా అవ్వచ్చు. ఒకవేళ మార్కెట్ చాలా బాగుంది అనుకోండి, ఆ ఇంటి కాస్ట్ ₹1,00,00,000 కూడా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు కూడా. కానీ 60 లక్షలు మాత్రం మీరు ఖచ్చితంగా కట్టాల్సిందే, అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే నేనేమంటానంటే, ఇక్కడ నుంచి మీరు పర్సనల్ లోన్ తీసుకుంటారా, వెహికల్ లోన్ తీసుకుంటారా, కార్ లోన్ తీసుకుంటారా, ఈఎంఐ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అమౌంట్ ఉందనుకోండి, దానికి $X ఆలోచించండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30,000 ఈఎంఐ ఉంటే ఆర్ ₹25,000 ఈఎంఐ ఉంటే నేను 50,000 నెలకి కట్టాలి అని చెప్పేసి మైండ్లో ఒకసారి ఫిక్స్ అవ్వండి. మీకు ఏం బెనిఫిట్ వస్తుందో చూపిస్తా. లెట్స్ సీ. ఇది లోన్ గురించి, ఇది సిప్ గురించి. ఇక్కడ 30 లక్షలు మీరు లోన్ తీసుకున్నారు, 8.4% ఇప్పుడు కరెంట్ మార్కెట్లో మీకు పరాణం ప్రకారంగా ఇంట్రెస్ట్ రేట్ ఉంది. మీరు ఇక్కడ ఈఎంఐ కడుతున్నారు ₹25,845 పర్ మంత్ ఫర్ 20 years. ఓకేనా? సో మీరు తీసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్ లోన్ 30 లక్షలు అయితే మీరు టోటల్ ఇంట్రెస్ట్ మీరు కడుతున్నారు ₹32,02,832. సో టోటల్గా మీరు కట్టేది ఎంత బ్యాంక్కి? 62. ఎగ్జాక్ట్లీ ₹62,20,832. ఓకేనా? నా దీని తర్వాత ఐ విల్ టెల్ యూ ద బెస్ట్ పార్ట్. ₹25,000 పర్ మంత్ మీరు సిప్ పెట్టండి. సేమ్ అలాగే
25,000 25,845 మీ ఈఎంఐ అయితే దాంతోపాటు 25,000 అంటే ఒక 51,000 మీ ఈఎంఐ అవుతుంది అనుకోండి. 12% రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది మీకు. ఇది మినిమం అనమాట. మినిమం అంటే 12% ఎక్కడ కూడా పోదు మీకు. 10, 11, 12 ఈజీగా వస్తుంది. ఒకవేళ మార్కెట్స్ ఇంకా బాగా అవుట్ పర్ఫామ్ చేశాయనుకోండి 24% రావచ్చు, 36 రావచ్చు, 60% రావచ్చు. వచ్చాయి కూడా, ఆల్రెడీ చాలా మందికి వస్తుంది కూడా. మీకు దాని ఎగ్జాంపుల్ కూడా చూపిస్తా. టైం పీరియడ్ సేమ్ 20 yearsకి మీరు 25,000 పెడుతున్నారు. ఇన్వెస్ట్మెంట్ మీరు వచ్చేసి ఇక్కడ పెట్టారు 60 లక్షలు. మీకు టోటల్గా ఎస్టిమేటెడ్ రిటర్న్స్ 1,70,20,755 రూపాయలు వస్తే మీ ప్రిన్సిపల్ అమౌంట్తో సహా మీరు చూసుకుంటే 2,30,20,755 రూపాయలు అట్ ది ఎండ్ ఆఫ్ ద 20th year. అంటే మీరు ఇక్కడ 62 లక్షలు మీరు మొత్తం బ్యాంక్కి కట్టేసిన తర్వాత కూడా మీరు ఇందులోంచి 60 లక్షలు తీసినా కానీ మీకు ఈజీగా 1,70,00,000 రూపాయలు మీకు మిగులుతుంది. ఇక్కడ మీకు జస్ట్ ఇల్లే మిగులుతుంది. ఇక్కడ మీకు ఇల్లుతో పాటు ప్లస్ ఇంకా మీకు 1,70,00,000 రూపాయలు ఎక్స్ట్రాగా మిగులుతున్నాయి. ఇజంట్ ఇట్ గుడ్? డెఫినెట్గా. సో అలాంటి ప్లానింగ్ చేసుకోండి. సార్ నేను అంతంత ఈఎంఐ కట్టుకోలేను సార్, అంత పెద్ద లోన్ తీసుకోలేదు సార్ అంటే సరే 10,000 ఈఎంఐ ప్రకారం తీసుకోండి. 10,000 ఇంటూ 10,000 అంటే ఒక సిప్ కూడా పెట్టుకోండి, 20,000 రూపాయలు. ఎలా చేయొచ్చు అంటారు సార్ మరి? వెరీ సింపుల్ అండి. మీకు కావాల్సింది ఏంటంటే ఒక దారి. ఆ దారిలో నేను ఎలా నడవాలి, నాకు కాస్తంత కన్ఫ్యూజన్ ఉంది, క్లారిటీ కావాలి, నాకు ట్రైనింగ్ కావాలి, నాకు ఎవరన్నా కోచ్గా హెల్ప్ చేసే వాళ్ళు కావాలి అంటే చెప్తున్నాను. సండే రోజున ఉండబోతుంది మాస్టర్ క్లాస్ మార్నింగ్ 11 AM. అట్ ద సేమ్ టైం ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్లో కూడా మీరు ఈ క్లాస్ అటెండ్ అవ్వచ్చు. మీరు ఏ రోజైనా డౌట్ ఉంటే అటెండ్ అయ్యే ముందు ఫస్ట్ నాతో మాట్లాడండి, మీ క్లారిఫికేషన్ నేను ఇస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.